ప్రభు నేడు మా ప్రభుదిని మందు మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి మందిరాన్ని శుభ్రపరిచి పరిశుద్ధపరిచినటువంటి వారిని వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభు మరి ఈ దినం ఇంకా రావాల్సిన వారు అనేక మంది ఉన్నారు. వారి కొరకై మేము ప్రార్థిస్తున్నాం. వారిని త్వరపెట్టి ప్రభు మా మధ్యకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే మార్గ మధ్యంలో ఉంటున్నారో వారి కొరకై మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు క్షేమంగా మా మధ్యకు నడిపించండి. ఎవరైతే తన్ని రాగలిగి కూడా మరి ఇంటి దగ్గరే ఉంటున్నారో వారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారిని మీరు పురుకొల్పండి, ప్రోత్సహించండి, హెచ్చరించి మీ సన్నిధికి తీసుకురమ్మని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు మరి దినం రాలేంటి వారిని మీరు క్షమించి మరొక తరుణం వారికి అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి నేడు చేరవచ్చడం మేమందరము కూడా మరి ఏక మనస్సు కలిగి పాటల ద్వారా నేను కీర్తించి మహిమపరిచి ఘనపరిచి ఆరాధించడానికి మీ యొక్క మెల్లని స్వరాన్ని మీరు మాకు అనుగ్రహించండి. తదనంతరం తండ్రి మరి ఆరాధన వర్తమానం కొరకై ప్రార్థిస్తున్నాం. నిలబడే మీ దాసులను మీకు ఆత్మతో అభిషేకించుకొని మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మీరు ఇచ్చేటువంటి వాక్యాన్ని బట్టి మేమందరము ఏక మనసు కలిగి ఆత్మతో సత్యంతో ఆరాధించి మమ్మల్ని మేము పరీక్షించుకొని పరిశుద్ధంగా మీ బలలో పాల్పొందేటువంటి మహాకృపను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి కానుకల పరిచయలో తండ్రి మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి సహాయం అనుగ్రహించండి. ప్రభావం మిమ్మల్ని ప్రేమించి మేము తీసుకొచ్చే కానుకలు మీరు దీవించండి. తండ్రి మరి పాటలు పాడే వరకు వాయిద్యాలు వాయించే వారి కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభావ మీ కృపతో నింపి ఇక నామని మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నాం. మరి రెండవ వర్తమానం కొరకై నిలబడే మీ దాసులను మీకు ఆత్మతో నింపి ప్రభావ తండ్రి మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. ప్రభావ సహాయం దాయించండి. మరి సాయంత్రం జరిగేటువంటి సండే స్కూల్ పరిచర్య కొరకై కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభా మీ కృపను అనుగ్రహించండి. సండే స్కూల్ తండ్రి నడిపించేటువంటి మీ దాసురాలు మీరు అభిషేకించి మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా తండ్రి మరి చేరవచ్చడం మేము మరి ఈ దినమంతా కూడా మీ కొరకై జీవించేవారుగా మీకు నామాన్ని మహిమపరిచి గణపరిచేవారుగా ఉన్నట్లుగా మీరు మమ్మల్ని అందరినీ కూడా దీవించమని, ఈ పరిచర్యను ఆది నుంచి అంతం వరకు కూడా మీరే అధ్యక్షులుగా ఉండి మీకు నామాన్ని మహిమపరచుకోమని, ఈ సమయం అంతా మాకు దీవెనకరంగా మీరు మార్చమని మా ప్రభును మా రక్షకుడును యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కీర్తన పుస్తకంలో 44వ పాట పాడుకుందాం. స్తుతి కీర్తన 44వ పాట. స్తుతులు అర్పింతుము ఆసీనుడవు కమ్ము, నీ సన్నిధి కాంతి నిమ్ము స్తుతులు. పాపులకై సిలువ పైన ప్రాణంబు నీచినావు, పాపులకై సిలువ పైన ప్రాణంబు నీచినావు. మా శిక్ష మోసి నీవు, మా శిక్ష మోసి నీవు, రక్షణ నీచినావు. స్తుతులు అర్పింతుము ఆసీనుడవు కమ్ము, నీ సన్నిధి కాంతి నిమ్ము స్తుతులు. రక్షణ దాత యేసు రక్షణ నీచినావు, రక్షణ దాత యేసు
రక్షణ నీచినావు. రక్షణ సుగీతములు, రక్షణ సుగీతములు రక్షకుడా పాడేదాము స్తుతులు. అర్పింతుము ఆసీనుడవు కమ్ము, నీ సన్నిధి కాంతి నిమ్ము స్తుతులు. రెండు 293 పాట పాడుకున్నాం. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నేను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నేను నా ప్రభువా. పరిశుద్ధుడవు నీతిమంతుడవు, పాపపు వస్త్రము మార్చిన దేవా. పరిశుద్ధుడవు నీతిమంతుడవు, పాపపు వస్త్రము మార్చిన దేవా. పాపుగా రక్షణ వస్త్రమిచ్చితివి, పాపుగా రక్షణ వస్త్రమిచ్చితివి. పొగడెద నిన్ను ధవళవర్ణుడ, పొగడెద నిన్ను ధవళవర్ణుడ. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. ఆరాధించెద ప్రభువా దేవా, ఆత్మతోను సత్యముతోను ఆరాధించెద ప్రభువా దేవా. ఆత్మతోను సత్యముతోను తిరిగి రానై యున్న ప్రభువా. తిరిగి రానై యున్న ప్రభువా. స్తుతియు ఘనత మహిమయు నీకే, స్తుతియు ఘనత మహిమయు నీకే. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. 245వ కీర్తన పాడుకుందాం ఆరాధన సహాయకరంగా. 245వ కీర్తన. యేసు ప్రభు గద్దెపై నున్న నీకు మా స్తుతులను చెల్లించెదము. నీ సన్నిధి యందు నిన్నారాధించి పాత్రుండవి వంచు
కీర్తింతుము. పాత్రుండ నీవే, పాత్రుండ నీవే, పాత్రుండ నీవే, మా ప్రభు నీవే. నీ సన్నిధి యందు నిన్నారాధించి పాత్రుండ నీ వంచు కీర్తింతుము. దేవుడవౌ నీవు నరరూపమెత్తి దూతల కన్నా తగ్గింపబడి శ్రీ సంతానమౌ నీవు మరణించి సర్పము తలననగా ద్రోఖితి. పాత్రుండ నీవే, పాత్రుండ నీవే, పాత్రుండ నీవే, మా ప్రభు నీవే. నీ సన్నిధి యందు నిన్నారా పాత్రుండ నీ వంచు కీర్తింతుము. నీ సృష్టియే సిల్వయోద్దకు నిన్ను నాట్పి సిల్వాన్ మేకులతో గొట్టిరి. దైవమానవుల చేవిడబడి శాపనష్టమను భావించితి. పాత్రుండ నీవే, పాత్రుండ నీవే, పాత్రుండ నీవే, మా ప్రభు నీవే. నీ సన్నిధి యందు నిన్నారాధించి పాత్రుండ నీ వంచు కీర్తింతుం. మహిమతో మరణమును గెల్చి గొప్ప విజయము పొందితివి. చావు సమాధుల పై విజయుండా నిన్ను స్తుతింపక నేటులందున్. పాత్రుండ నీవే, పాత్రుండ నీవే, పాత్రుండ నీవే, మా ప్రభు నీవే. నీ సన్నిధి యందు నిన్నారాధించి పాత్రుండ నీ వంచు కీర్తింతుము. చేరువచ్చిన అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఆరాధనకి సహాయకరంగా లేఖన భాగాల్లో నుండి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం.
చదవగలిగినటువంటి వాళ్ళందరూ కూడా నాతో కలిసి చదవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. చిన్న మాట ప్రార్థన. మమ్మల్ని ఆత్మీయులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, కోట్ల కొద్ది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. నించున్నటువంటి ఈ ఒట్టి మట్టి పాత్రని మీ పరిచర్లో వాడుకోమని, అవసరమైనటువంటి తలంపులను దయచేయమని వేడుకుంటున్నాం. మార్గ మధ్యంలో ఉన్నటువంటి బిడ్డలను క్షేమంగా నడిపించమని తండ్రి, ఈ తలంపుల ద్వారా మిమ్మల్ని ఆరాధించేటువంటి కృపని ఈ ఆదివారం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మీ మన పునరుద్ధానాల్ని ప్రచురించేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ ముందుకు కొనసాగుతూ ఉండగా మీ ఆత్మ నడిపింపుని, సహాయాన్ని అందించమని, మీ సన్నిధిని మా మధ్యలో ఉంచమని, మీ దీవెనలకు పాత్రులయ్యేటువంటి కృపను అనుగ్రహించమని, ఈ ఆరాధించేటువంటి ధన్యతలోనికి మమ్మల్ని అందరినీ చేర్చమని యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ చదువుకున్నటువంటి భాగం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. ఈ వచనం ఎలా ఉందంటే, ఆరాధన అంటే ఏంటో నిర్వచనంగా ఉంది. ఆరాధన అంటే ఆయనకి స్తుతి యాగము చేయడం. భారతదేశంలో బాగా పరిచయమైనటువంటి మాట అది. అందుకే కాబోలు ఆ మాట అక్కడ పెట్టారు, యాగము అని. స్తుతి యాగం, అది ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ, అంటే పూర్తి నిష్ఠతో చేయవలసినటువంటిది ఆరాధన. మన భాషలో పూర్తి నిష్ఠతో చేయవలసినటువంటిది ఆరాధన. అది మనస్ఫూర్తిగా చేయవలసింది. ఒక సగం సగం ఆలోచనలతో, సగం సగం మనసుతో ఉండి చేసేది కాదు. మనము ఎల్లప్పుడూ స్తుతియాగం చేయాలా? అయితే ప్రాముఖ్యంగా మనకు ఉంచినటువంటి నిబంధన మేరకు ఆయన్ని ప్రతి ఆదివారం ఇలా చేరి ఆయనని జ్ఞాపకం చేసుకునేటువంటి భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడు. ఆయన నామాన్ని ఒప్పుకోవాలా? జిహ్వా ఫలాల్ని మనం అర్పించాలా? అంటే మన ఆత్మ ఫలాల్ని అర్పించాలా? మన ప్రాణం యొక్క ఫలాల్ని మనము అర్పించాలి. ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆరాధనలో ఆరాధన అనేది మనము ప్రభు దగ్గర నుంచి పొందేది కాదు, ప్రభువుకి మనం ఇచ్చేది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆరాధనలో చాలాసార్లు ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఆరాధిస్తే దేవుడు దీవిస్తాడని ఆలోచన, ఆరాధిస్తే ప్రభువు మనకిస్తున్నాడని ఆలోచన. అయితే ఆరాధన అనేది మనము ప్రభువుకి కృతజ్ఞత చెల్లించేది. అది మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా చెల్లించేటువంటిదే ఆరాధన. మరో మాట ఇక్కడ మనం గమనించేటువంటి విషయం ఏంటంటే, స్తుతి చెల్లించడం చాలా ప్రాముఖ్యమైనది. అది అంతరంగంలో నుండి రావాల్సినటువంటిది. కృతజ్ఞతా భావంతో మనం చెల్లించవలసింది. కృతజ్ఞతా భావం లోపల లేకుండా పైకి భక్తి గలవారంగా నడుచుకోవడము కరెక్ట్ అయింది కాదు. అది మనస్ఫూర్తిగా, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, ఆ వాక్యం మనకు తెలుసు, దానికి మ్యాచ్ అవ్వదు. మనం పూర్ణ మనసుతోనే మనం ప్రభుని ఆరాధించాలని లేఖన భాగాల ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ జిహ్వా ఫలాల్ని అర్పించాలా, ఆయనకి స్తుతియాగం చేయాలా అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఆయన నామాన్నే ఒప్పుకోవాలా, ఆయన నామాన్నే గణపరచాలా, ఆయన్నే ప్రభు దేవుణ్ణే స్తుతించాలా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం మనకు ఉపయోగపడుతుంది తండ్రిని స్తుతించడానికి. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు ఒక రక్షణ మార్గం ఏర్పరిచినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నీ కొరకు నా కొరకు చిందింపబడినటువంటి రక్తం, ఇవన్నీ కూడా పూర్తి నిష్ఠతో చేయవలసినటువంటి విషయం. కొంత ఆలోచనలు ఇక్కడ, కొంత ఆలోచనలు శరీరపరమైనవి, బాహ్యమైనవి, బయట ఆలోచనలతో
చేయవలసినటువంటిది ఈ ఆరాధన కాదు. అందుకే భక్తుడు ఇక్కడ ఏమన్నాడంటే ఈ 13-15లో ఆయన నామాన్ని ఒప్పుకోవాలా, ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయాలని అన్నాడు. మత్తయి సువార్తలో ఒక మాట చదువుదాం. మత్తయి సువార్త చూడండి 4వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. ఆయన నామాన్ని ఒప్పుకుంటూ ఆయన్ని స్తుతులు చెల్లించాలన్నాడు. ఆయన నామాన్ని అంటే ఎవరిని అనేటువంటి మాట అక్కడ మనకి సహాయకరంగా చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనంలో యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని సాతాన్ని గద్దించాడు. ఒకవేళ ఈ గద్దింపు మనకు పనికొస్తే ఆరాధనలో మనం తీసుకుందాం. సాతాన్ని ఏమని గద్దించాడంటే నీ దేవుని నువ్వేం చేయాలా? సేవించాలా. నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు మ్రొక్కాల, ఇంకెవరిని కాదు. ఇంకా వేరే ఆలోచన ఉంటే ప్రభువుని మొక్కడంలో, అంటే మొక్కడం అంటే మనకి తెలిసింది ఫిజికల్ యాక్షన్ ఏంటంటే చేతులు జోడించి మొక్కడం కదా, తల వంచి పూర్తి నిష్ఠ అక్కడ మనం చూపిస్తాం. ఆయన్ని మాత్రమే మొక్కాలి. సాతాను ఏమడిగాడంటే నాకు నమస్కారం చేయి, నేను రాళ్ళని రొట్టెగా చేసి నీకు ఇస్తాను, తర్వాత ఈ భూమి మీద కొండ మీదకి తీసుకొని వెళ్ళి కదా ఈ ప్రపంచం అంతా నీకు ఇస్తాను, ఇదంతా నాది, ఇదంతా నీకు ఇస్తానని ఎన్నో శోధనలు. ఈ శోధనలు ఆరాధనలో మనకు అనేకమైనవి. శారీరకంగా మనం ఉండి ఆత్మీయంగా ఆరాధించడం అంటే అది ఆత్మతోనే ఆరాధించగలుగుతాం, కానీ శారీరకంగా మనం ఆరాధించలేం, ఆరాధించకూడదు కూడా. దేవుడిచ్చినటువంటి శరీరంలో ఆత్మను కలిగి మనం ఆరాధించాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడంటే నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు మొక్కాలన్నాడు, ఇంకెవ్వరిని కాదు. ఆరాధనలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు సేవించాలి, ఆయనకి జీవాఫలాలు అర్పించాలా, ఆయన నామాన్ని ఒప్పుకోవాలా. ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే నీ పాపాన్ని రక్షించినటువంటి దేవుడు, ఆయన నామము ద్వారానే నీకు రక్షణ కలిగిందని ఒప్పుకోవాలి. అదే ఆరాధన, అదే ఆయనకి స్తుతియాగము చెల్లించడం. వేరే ఇంకెవరి ద్వారా కాదు, నీ ద్వారానే నాకు ఈ రక్షణ కలిగింది ప్రభువా అని ఒప్పుకోవడమే, ఆయన నామాన్ని ఒప్పుకోవడమే ఆయన స్తుతించడం అనేటువంటి విషయాన్ని ఇక మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక సందర్భంలో పేతురు, అపోస్తుడైనటువంటి పేతురు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడిగా ఉన్నాడు. ఆయన కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. కొర్నేలి పిలిపిస్తే కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. ఆత్మ దేవుడు కూడా పేతురుని వెళ్ళమని చెప్పాడు. వెళ్ళమంటే కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. కొర్నేలి ఇంటికి వెళ్తే పేతురుని చూసి ఆయన ఏం చేశాడంటే ఆయన కాళ్ళకి మొక్కాడు, ఆయన కాళ్ళకి మొక్కాడు. అపోస్తల కార్యగ్రంథంలో ఒక మాట చూపిస్తున్నాను చూడండి. అపోస్తల కార్యగ్రంథంలో 10వ అధ్యాయంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. అపోస్తల కార్యగ్రంథములు 10వ అధ్యాయము 10వ అధ్యాయము 24-25 చదువుతాం చూడండి. మరునాడు వారు కైసరులో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి ఏం చేశాడంట? నమస్కారము చేశాడంట. కొర్నేలికి తెలీదు. అయితే దేవుని బిడ్డని, మన భాషలో పాస్టర్ గారని, దైవ సేవకుడని, అపోస్తులుడని ఆయన పాదాలు పట్టుకొని ఏం చేశాడు? మొక్కాడంట. పేతురు చెప్పినటువంటి మాట కింద చూడండి ఏమనుందో. అందుకు పేతురు నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి ఆయనను లేవనెత్తెను అనే మాట చూస్తున్నాం. కాబట్టి ఆరాధనలో మనం గమనించాల్సినటువంటి విషయం, చాలాసార్లు మనుషులకి మొక్కుతున్నటువంటి సందర్భాలు,
తల్లిదండ్రులకి మొక్కే ఆనవాయితీ మనకుంది కదా. అయితే మనం గమనించాల్సినటువంటి విషయం, మనం నమస్కారము చేయవలసింది దేవాతి దేవునికి మాత్రమే. నరునికి మనం నమస్కారము చేయకూడదు, మనం మొక్కకూడదు. తండ్రి అయినటువంటి దేవునికి మాత్రమే మొక్కాల. ఆరాధనలో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము ఆరాధించవలసింది, మనము మొక్కవలసింది, మనము నమస్కారము చేయవలసింది, మనము సాగిలపడవలసింది కేవలం దేవుణ్ణి మాత్రమే. ఆయన నామాన్నే ఒప్పుకోవాలి, కానీ ఇంకా దేనికి అవకాశము మన జీవితాల్లో ఇవ్వకూడదు, ఇంకా ఎవరికి అవకాశము ఇవ్వకూడదు. అదే ఆరాధన, అదే స్తుతి యాగము చెల్లించడం అనేటువంటి మాట ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనకు చూస్తూ ఉన్నాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనకు బాగా తెలిసినటువంటి భాగం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో చూడండి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 27 వచనం చదువుతాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆ పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు ఏమవుతాడంట? అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలేను, అలాగూ చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ భాగం ఆయన శరీరానికి ఉన్నటువంటి విలువని చూపిస్తుంది. ఆయన ఎందుకు మొక్కాలా, ఎందుకు ఆరాధించాలా, ఎందుకు జీఫాఫలాలు అర్పించాలా, ఎందుకు స్తుతియాగం చేయాలనేటువంటి మాటలు ఇక మనం ధ్యానిస్తున్నప్పుడు ఆరాధిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఆ కృపాసనమునొద్దకు చేరుతున్నప్పుడు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరాలని హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఆఖరి మాటలో. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన శరీరము రొట్టెగా భావించకూడదు, ద్రాక్ష రసాన్ని మరి తేలిగ్గా తీసుకోకూడదు. అది నీ కొరకు చిందింపబడినటువంటి క్రీస్తు రక్తం. ఆ మాట గురించి, ఆయన రక్తం గురించి ఏమని రాయబడిందంటే, అది నిష్కల్మషమైందంట, నిర్దోషమైందంట. పాపుల్లో చేరగా ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆ శరీరము, ఆ రక్తము, ఆ పరిశుద్ధమైనటువంటి బలిని నీవు తేలికగా తీసుకోకూడదు. నీ దగ్గరికి ఒక ప్లేట్లో వస్తుంటే దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. అది ఆయన శరీరం అని మనం గమనించాలి. నువ్వు చెల్లిస్తున్నటువంటి స్తుతియాగం అదే. ఆయనే ప్రభు, ఆయనే నన్ను రక్షించాడని నువ్వు సాక్ష్యం ఇస్తున్నావు. ఆ శరీరంలో నువ్వు పాలు పొందుతున్నావంటే దేవుడు నిన్ను సాక్షిగా ఉంచాడు. ప్రభు నిన్ను సాక్షిగా భూలోకంలో మానవులందరి మధ్యలో నిన్ను ఎన్నుకొని నిన్ను ఆయనకి సాక్షిగా నిలవబెట్టాడు. అయితే సంఘం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, ఆయనకి ఆరాధించేటప్పుడు, ఆయన నామాన్ని ఒప్పుకుంటున్నటువంటి మనము ఆయనకి మాత్రమే నమస్కారము చెల్లించాలా. ఆయన చేసినటువంటి క్రియల్ని జ్ఞాపకం చేసుకోవాలా. మనల్ని మనం తగ్గించుకొని ప్రభు చేపట్టినటువంటి ఆ శిలువ యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకో, మన స్తుతి యాగము చెల్లించబో. 30వ వచనం చూడండి. ఇందువలనే మీలో అనేకులు బలహీనులై ఉన్నారంట, రోగులై ఉన్నారంట, చాలామంది నిద్రిస్తున్నారు. అపవిత్రమైనది ఆరాధన మనలో ఉంటే ఉన్నటువంటి సమస్యలు గురించి ఇక్కడ రాయబడి ఉంది. జాగ్రత్త పడవలసినటువంటి విషయాలు ఇక్కడ రాసి ఉంచాడు. మనం ఇంకొకరికి మొక్కినా, ఇంకొక ఆలోచన కలిగిన ఆ శరీరం గురించి, ఆ రక్తం గురించి ఆలోచన లేకుండా కదా, అది ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము అనే ఆలోచన, ఆ వివేచన లేకుండా దాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే, మన జీవితం మనకి ఇష్టానుసారంగా జీవిస్తూ మనం పరిశుద్ధతను కాపాడుకోకుండా, ఆయన్ని మొక్కకుండా కదా, స్తుతియాగము జీఫాఫలము అని చదువుకున్నాం. కానీ నిజానికి ఆ పని చేయకుండా మనస్ఫూర్తిగా పైకే
పైకే భక్తి గలవారముగా నడుచుకుంటూ పైకి మాత్రమే ఏదో నామకార్థంగా ప్రతి ఆదివారం ఒక ఆచారంగా దీన్ని చేస్తే దానికి ఉన్నటువంటి శాపాన్ని గురించి కూడా ప్రభు ఇక్కడ రాసి ఉంచాడు. ఆ మాట మనం చదివితే ఏమని ఉందంటే, బలహీనలు అవుతారంట, రోగాల పాలవుతున్నారు, మరణిస్తున్నారు అని ఆ రొట్టె గురించి ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఆఖరిగా ఒక మాట చదివి ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 179వ పేజీ నెంబర్ కొత్త నిబంధనలో. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము అని రాయబడి ఉంది. అన్యులమైనటువంటి మనకు కూడా ఏంటి సున్నతి, ఏంటి ప్రత్యేకత, ఏంటి దేవుడు చేసినటువంటి సున్నతి అంటే అక్కడ రాయబడినటువంటి చూడండి, శరీరాన్ని ఏం చేయకూడదు, ఆధారం చేసుకోకూడదు. అక్కడ రాయబడినటువంటి మాట ఆస్పదము చేసుకోకూడదు అని రాయబడి. శరీరాన్ని ఆధారం చేసుకోకూడదు, శరీర ఆలోచనలను పెట్టుకోకూడదు ఆయన ఆరాధించేటప్పుడు. ఆయన ఆత్మ గనుక అని రాయబడి ఉంది 4:24 యోహాను సువార్త. కాబట్టి ఆరాధించేటువంటి ప్రతి ఒక్కరూ ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఇక్కడ రాయబడినమాట. శరీరాన్ని ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన మనం ఏం చేయాలా, ఆరాధన చేయాలి. అప్పుడే మనం ప్రత్యేకింపబడినటువంటి వారం, అప్పుడే మనము ఆయన నామాన్ని ఒప్పుకున్నటువంటి వారం, అప్పుడే మనము జీవాఫలాల్ని అర్పించినటువంటి వారం, అప్పుడే స్తుతి యాగము చెల్లించినటువంటి వారం అని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఈ మాటలు మనకి ఆరాధనకు సహాయకరంగా దీవించును గాక. ఆరాధనలో కొనసాగదాం, స్తుతులు చెల్లిద్దాం. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా, స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా, స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఆపద దినములలో నా ప్రభుని తాళంచితిని, ఆపద దినములలో నా ప్రభుని తాళంచితిని, దేవాని దయతోడనే ఆశీర్వాదం పొందితిని, దేవాని దయతోడనే ఆశీర్వాదం పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా, స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా, స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నమ్మకమైన మా గొప్ప తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సమయంలో తండ్రి మీ దాసుడు మీరు అభిషేకించుకొని మీరు ఇచ్చినటువంటి వాక్య భాగముల కొరకై నేను స్తుతిస్తూ కనపరుస్తూ ఉన్నాం. తండ్రి, మా శరీరమును ఆస్పదము చేసుకొనక
తండ్రి మీ యొక్క ఆత్మను పొందిన వారమై తండ్రి స్తుతి యాగము చేస్తూ మా యొక్క స్తుతి ఆరాధన ప్రభు తండ్రి మరి యేసు క్రీస్తులో ఆయన ద్వారా పొందినటువంటి రక్షణను బట్టి ప్రభు మీ సన్నిధిలో చేరి స్తుతించి గణపరిచే వారముగా ఉండాలని మీ యొక్క వాక్యం ద్వారా మాకు బయలుపరిచినారు. అవును తండ్రి, ఒకప్పుడైతే ఇట్టి గొప్ప ధన్యత మాకు లేదు తండ్రి. నిరంతరము మరి పాపానికి దాసులమై పాపం చేస్తూ మరి సాతాను యొక్క అధికారం కింద ఉంటూ దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమై తండ్రి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అట్టి స్థితిలో ఉన్న మమ్మలను రక్షించుటకు మరి ఎవరినూ ముందుకు రాలేదు ప్రభు తండ్రి. మా పాపం పోవాలి అంటే మరి అమూల్యమైన రక్తము అవసరమై ఉన్నది. అట్టి అమూల్యమైన వారు మరి పాపము చేయనటువంటి వారు లోకంలో లేరు. అలాంటి స్థితిలో పడి ఉన్నటువంటి మమ్మలను ప్రభు మీ యొక్క మహాప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి మీ ప్రియకుమారుని ఈ లోకానికి పంపారు. ఆయన తండ్రి మరి సిలువలో మరణించుట ద్వారా ఆయన కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా తండ్రి మా యొక్క ప్రతి పాపము కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచి పరిశుద్ధులముగా మీ సన్నిధిలో చేరి నేను స్తుతించి గణపరచి స్తుతియాగము చేసేవారముగా మా జిహ్వా ఫలములు ద్వారా తండ్రి నిన్ను స్తుతించి గణపరిచే వారముగా మీరు మమ్మల్ని సిద్ధపరిచినందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి అంతేకాదు, రక్షించిన నాటి నుండి నేటి వరకు కూడా ప్రభు మీ సన్నిధిలో కొనసాగిపోయే మహాకృప, నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించేటువంటి మహాకృప అల్పులము అయోగ్యులమైన మాకు మీరు దయచేసినందుకై ప్రభు మేము ఏమీ చెల్లించలేక మా హృదయపూర్వకమైనటువంటి స్తుతి యాగము స్తుతులు మా జిహ్వాఫరాలు యేసుక్రీస్తు నామములో మీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. మహాపరిశుద్ధుడైన నా ప్రభువా, నీకే స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను. ఈ దినము నీ విశ్రాంత దినములో, నీ గొప్ప దినములో నన్ను పిలుచుకుందుకు నడిపించుకున్నందుకునైనా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ, ఏ మంచితనము లేనివాడిని నేను, దేనికి అర్హత లేదు నాయన, ఏ యోగ్యత లేని నన్ను నా ప్రభా నా కొరకు మీరు ప్రాణం పెట్టుడికి ఇష్టపడి రాని వారి చేతులలో మీ చేతులకి మీరు అప్పగించుకొని తండ్రి నా ప్రభ దోషగా నిలబడిన దేవుడివి నా ప్రభువు నీకే స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము. మీరు దోషగా నిలబడి సిలువు మాని ఎక్కుటికి సిలువు మాని మీద నీ ప్రాణం పెట్టుటికి నీవు ఇష్టపడిన దేవుడు తండ్రి నీకే స్తోత్రాలు. నాలో ఏమి చూచి నీ ప్రాణాన్ని నా కొరకు అర్పించను తండ్రి. ఏ యోగ్యత లేనివాడిని, ఏ అర్హత లేనివాడిని ప్రభువా, ఏమిచ్చి నీ రుణము నేను తీర్చుకోలేను. సిలువలో మీరు మరణించి నాయన సమాధి చేయబడి 3వ దినమున మృత్యువును జయించి పునరుద్ధరణగా లేచి మీ కొరకు నేను రానయ్యున్నానని మా మధ్యలో మీరున్నారని మేము నమ్ముతూ మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు యేసు తాను అప్పగింపబడి రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైనా నా శరీరము, మీరు దీనిలోనిది తినడప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటగా ఇది ఏం చేయడని చెప్పాను. పాత్ర కొరకు స్తుతులు చెల్లించుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, మీకు వందనాలు. మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించేటువంటి కృపని మాకు అనుగ్రహించినందుకు మీకు హృదయమార వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ
మీకు స్తుతియాగం చెల్లించడానికి మమ్మల్ని చేర్చినందుకు, సజీవ లెక్కలో ఉంచినందుకు మీ కోట్ల కొద్ది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. లోకంలో అనేక మందికి లేనటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు, మీ నామాన్ని మాకు ఇచ్చినందుకు, మీ నామాన్ని ఒప్పుకునేటువంటి కృపని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మరి ప్రభా, నిత్య జీవంలోనికి, అయా నిత్య మహిమలోనికి మీరు నివసించేటువంటి ఆ గొప్ప పట్టణంలో పాలిభాగస్తులు చేసినందుకు వందనాలు. మరి తండ్రి, ఇదంతయు మీ ముద్దు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తిరిగి మీ నామాన్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి మీరు అనుగ్రహించిన ఈ రక్షణ మార్గాన్ని బట్టి కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉండగా, యేసుక్రీస్తు ప్రభుతి పరిశుద్ధమైనటువంటి నామంలో స్తుతించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఎవరైతే నీటి బాప్తిసం ద్వారా సాక్ష్యం ఇచ్చున్నారో, సంఘ సహవాసంలో ఉన్నారో, మన సాక్షి కల్మషంతో వచ్చినటువంటి వారు మాత్రమే పాత్రలో చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. అలా లేని పక్షంలో పాత్రకు దూరంగా ఉండాలని ప్రభువు నామమున హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయనకు పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయడని చెప్పిన. ఆ ప్రకారమే ప్రభు రక్తానికి సాదృశ్యమున్న ద్రాక్షరసం కొరకై మన స్తుతులు చెల్లిద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నమ్మకమైన మా గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా కొరకు తండ్రి సశరీరుడుగా ఈ లోకంలో జన్మించి మా పాపముల నిమిత్తము, శాపముల నిమిత్తము, దోషముల నిమిత్తము తండ్రి మీ యొక్క శరీరాన్ని, మీ యొక్క ప్రాణాన్ని సిలువలో అర్పించారు. అమూల్యమైన రక్తాన్ని కార్చారు. ఆ అమూల్యమైన రక్తం ద్వారా మా యొక్క ప్రతి పాపము కడిగి పవిత్రపరిచినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. తను ఈ బలలో పాలు పొందినప్పుడల్లా మీ యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోమన్నారు. అందరూ బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తూ మా ప్రభును, మా రక్షకుడను యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఎవరైతే ప్రభు యొక్క శరీరంలో పాలు పొందారో అలాంటి వారు తిరిగి ప్రభు యొక్క రక్తంలో కూడా పాలు పొందాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం.
అందరూ లేచి నిలబడి కానుకలు పాటు పాడుకుంటూ కానుకలు సమర్పిద్దాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతుడెలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది కోడెలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియార్పణముగా నా హృదయమర్పింతును, విరిగి నలిగిన బలియార్పణముగా నా హృదయమర్పింతును, రక్షణ పాత్రను చేబోని నిత్యము నిన్ను నేను స్తుతింతును, రక్షణ పాత్రను చేబోని నిత్యము నిన్ను నేను స్తుతింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో, మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో, కరుణ చూపి నీ సిలువ మార్గాన నడిపించుము యేసయ్యా, కరుణ చూపి నీ సిలువ మార్గాన నడిపించుము యేసయ్యా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది కోడెలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది కోడెలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నమ్మకమైన మా గొప్ప తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేడు మా ప్రభుదినమందు ఇంతవరకు కూడా తండ్రి మరి పాటల ద్వారా ఆరాధించుటలో వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఆత్మతో సత్యముతో మీ సన్నిధిలో ఏక మనసుతో కలిగి మేమందరము ఆరాధించి మీ యొక్క వాక్యంలో తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకొని పరిశుద్ధపరచుకొని
పవిత్రంగా పాల్పొందేటువంటి మహాకృపను మీ దాసులమైన మాకు అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. ప్రభు తండ్రి, మరి ఇట్టి గొప్ప ధన్యతను అల్పులము, అయోగ్యులము, అపాత్రులమైన మాకు మీరు అనుగ్రహించినందుకై స్తుతిస్తున్నాం. మీ దాసులమైన మేము మిమ్మల్ని ప్రేమించి తీసుకొచ్చిన కానుకలను మీరు దీవించి ఆశీర్వదించండి. మీకు రాజ్యవ్యాప్తి కొరకై వాటిని ఉపయోగించే జ్ఞానము మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, రెండవ వర్తమానం కొరకై ప్రార్థిస్తున్నాం. నిలబడే మీ దాసులను మీకు ఆత్మతో తండ్రి మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మా హృదయాలన్నీ కూడా మీకు వాక్యం వైపు కేంద్రీకరించడానికి ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. పాటలు పాడే వరకు, పాడేవారి కొరకు, వాయిద్యాలు వాయించే వారి కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభా మీ కృపతో నింపి మీకు నామ ఘనత కొరకై వారిని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మరి సండే స్కూల్ పరిచర్య కొరకై కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభా మీ దాసురాలు మీరు అభిషేకించుకొని ఆ పరిచర్యను జరిగించండి. తండ్రి, జయింపు మందిరం కొరకై ప్రార్థిస్తున్నాం. అక్కడ జరిగేటువంటి ఆరాధన పరిచర్యను ప్రభా పరిచర్య ద్వారా మీకు నామాన్ని మహిమపరచుకొని గణపరచుకోమని ప్రార్థిస్తున్నాం. అక్కడ తండ్రి మరి బాధ్యత గల సహోదరులుగా ఉన్నటువంటి మరి ఇస్సాకు బ్రదరు ఆత్మీయంగా ఆ యొక్క మందిరాన్ని నడిపించుటకు తండ్రి వాక్య పరిచర్యలోను ప్రభు తండ్రి మీ యొక్క సేవలోనూ సహాయం దయచేయండి. మరి అన్నాక ఇంటి దగ్గర జరిగేటువంటి సువార్త కూడికను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మరి జకరియన్న కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిన వృద్ధాప్యంలో ఉన్నాడు, వృద్ధాప్య బలహీనతలు తీసివేయండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని మరి సహోదరికి మరి జకరియన్నకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కుమారుడు ప్రసాద్ కొరకై కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభు ఆయన చేసే పనిని దీవించండి. ప్రభు తన కోడలు కూడా మీరు దీవించండి. వారి పిల్లలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. మరి జకరియన్న వారి యజమాని కొరకై కూడా మేము ప్రార్థిస్తున్నాం. రక్షణ దయచేయండి తండ్రి, రక్షణలోకి నడిపించండి. యజమానుడు కూడా తండ్రి మరి అన్నయ్యడల మరి తండ్రి మరి దయ చూపించినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి మందిరంలో మరి తండ్రి చుట్టూ ప్రహరీ గోడ కట్టుకోవాలి తండ్రి. ప్రభా జయింపు మందిరంలో చుట్టూ ప్రహరీ గోడ కట్టాలి. ప్రభా ఇంకా కొంత పని ఉంది తండ్రి, ఆ పని కొరకై ప్రార్థిస్తున్నాం. అవి కూడా త్వరగా మరి జరిగించుటకు మీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి నెల్లూరులో ఉన్న మరణాత ప్రార్థన మందిరం కొరకై ప్రార్థిస్తున్నాం. మందిరంలో అవసరాలు ఉన్నాయి తండ్రి. వారి కార్యక్రమాలు మీరు దీవించి ఆశీర్వదించండి. పరిచర్య చేసేవారిని మరి వాక్య పరిచర్య చేసేవారిని, పాటలు పాడేవారిని, మందిరంలో తండ్రి శుభ్రపరిచేవారిని, ఆయా పనులు చేసేవారిని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. మరణాత ప్రార్థన మందిరానికి మరి కొత్త ఆత్మలు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. మరి వాక్య పరిచర్య చేసేవారు తండ్రి, మరి పాటలు పాడేవారు, మరి మందిరం పరిచర్య చేసేవారు, మరి అనేక మందిని మీరు తీసుకురమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అనేక మందిని కొత్త వారిని మీరు రక్షించండి, మీ యొక్క రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. వస్తువు ఆగిపోయినటువంటి కుటుంబాల కొరకై కూడా ప్రార్థిస్తున్నాం. తిరిగి వారిని సమకూర్చండి తండ్రి. మరి ఈ మందిరానికి కూడా తండ్రి ప్రహరీ కూడా కట్టుకోవాలి, దాని కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభు తండ్రి కొంత మరి కంకర ఇసుక మిగిలి ఉంది. ప్రభు తండ్రి వాటితో కొంత పని చేయాలని ఆలోచన కలిగి ఉంటుండగా తండ్రి ఆలోచన మీరు స్థిరపరచండి, సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం. పక్కనున్న స్థలాలు కూడా కొనుక్కోవాలి తండ్రి. మరి ఆ స్థలం కొరకై కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభు మరి బాప్తీసం ట్యాంకు, టాయిలెట్స్ ఇవన్నీ కూడా నిర్మించుకోవాలి. ఇవన్నీ కూడా తండ్రి మీ చిత్తమైనట్లయితే మరి సమావేశం అక్టోబర్లో జరిగే సమావేశానికి ముందుగానే ఇవన్నీ కూడా మేము పూర్తి చేసుకోవడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అమ్మగారి కొరకే ప్రార్థిస్తున్నాం. అమ్మగారు చేసే పరిచయను దీవించండి, మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. సహోదరుడు స్టీవెన్ కొరకు, మమతా కొరకై ప్రార్థిస్తున్నాం. వారు మిమ్మల్ని ప్రేమించి వారు చేసే సేవా పరిచయను దీవించండి. వారు చేసే ఉద్యోగాలను తండ్రి మీరు అప్గ్రేడ్ చేయమని ప్రార్థిస్తున్నాం. మార్క్ షేని మీరు దీవించండి. సోదరు బీలా కొరకై ప్రార్థిస్తున్నాం. ఆమె చేసే సండే స్కూల్ పరిచయను దీవించండి. ఆమె చేసే జాబును కూడా మీరు దీవించండి, రాకపోకల్లో తోడుగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మరి గవర్నమెంట్ రావాల్సిన ఉద్యోగం కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభా కొన్ని మార్పులు వస్తున్నాయి తండ్రి. ప్రభా మీరు కనికరించండి, ఆ మార్పులు ప్రభా మీరు డిజాల్వ్ చేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం.
తండ్రి మరి సహోదరి బీరాను మీరు ప్రేమించి ఆమెకి ఇచ్చిన 3 పిల్లల కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభా మీ కృప, మీ యొక్క జ్ఞానము, ఆరోగ్యం వారికి దయచేయండి. సహోదరు పాలరాజు సహోదరు ప్రసాద్ కొరకు, సహోదరి తన మనమ్మ కొరకు, నాగమణి కొరకై ప్రార్థిస్తున్నాం. తండ్రి మరి వారు చేసేటువంటి పనిని దీవించి ఆస్వాదించండి, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. మరి స్టీఫెన్ కొరకు, ప్రభు ప్రకాష్ కొరకై ప్రార్థిస్తున్నాం, వారికి చదువుల విషయంలో సహాయం దయచేయండి. సహోదరు మార్తకు సహోదరి కొరకు, శామిల బ్రదర్ కొరకై ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్నారు, వృద్ధాప్య బలహీనతలు తీసివేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రిస్కిలా కొరకు, చిట్టిబాబు కొరకై ప్రార్థిస్తున్నాం. తండ్రి ప్రభు వారు చేసే పనిని దీవించండి. వారు ఒక ఇల్లు కట్టుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారు. ప్రభు సహాయం అనుగ్రహించండి. వారి 3 కుమారుల కొరకై ప్రార్థిస్తున్నాం, వారికి రక్షణలోకి నడిపించండి. వారి వివాహాలు కూడా చేయాలని ఆలోచన కలిగినట్టుగా మంచి సంబంధాలు కుదర్చమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. సహోదరి పుష్పలత కొరకు, నతనీయుల కొరకై ప్రార్థిస్తున్నాం. తండ్రి వారు చేసే పనిని దీవించండి. ప్రభు వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. నవ్య కొరకై ప్రార్థిస్తున్నాం, ఆమె బిడ్డ కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభు మీ కృప దయచేయండి, మంచి ఆరోగ్యము ప్రభుత్వాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి నవ్య భర్త కొరకై ప్రార్థిస్తున్నాం, ప్రభు రక్షణలోకి తీసుకురండి. ప్రభుత్వాన్ని మరి వారి అత్తగారి కుటుంబం కొరకై కూడా ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా రక్షణలోకి రావాలని మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి సహోదరుడు మల్లికార్జున బ్రదర్ కొరకై ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబం ఈ సన్నిధిలో చేసే పరిచర్యను బట్టి నీకు వందనాల స్తోత్రాలు, నీకు దీవెనలు, ఆశీర్వాదాలు ఆ కుటుంబానికి దయచేయండి. అన్న చేసే బిజినెస్ను మాధవక్కను మీరు దీవించండి. మాధవక్క తండ్రి మరి ఆ యొక్క బీపీని మీరు కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాం. నా శశాంతు, పూజిత మరి ఎగ్జామ్స్ రాసి ఉన్నారు, మంచి మార్కులతో వాళ్ళు పాస్ కావడానికి సహాయం దయచేయండి. సోదరు చెన్నమ్మ కొరకై ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యం మంది ఉంది, వృద్ధాప్య బలం తీసివేయండి, మంచి ఆరోగ్యం ఆమెకు అనుగ్రహించండి. ఆమె కుమారుడు తండ్రి మరి కుమార్తె వారి కుటుంబాలు కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. మరి తండ్రి మరి సహోదరి కాంతమ్మ కొరకు, సువార్తమ్మ కొరకు, రత్నమ్మ కొరకు, రాములమ్మ కొరకు, పెంచలమ్మ కొరకు, ఆద్యమ్మ కొరకై ప్రార్థిస్తున్నాం. సహోదరి గోవిందమ్మ కొరకై ప్రార్థిస్తున్నాం. వీరందరూ కూడా వృద్ధాప్యంలో ఉన్నారు, వృద్ధాప్య బలహీనతలు తీసివేయండి, వారికి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి సహోదరుడు మరి సుబ్రహ్మణ్యం గారి కొరకు, సహోదరు సులోచనమ్మ గారి కొరకై ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్నారు తండ్రి, వృద్ధాప్య బలహీనతలు తీసివేయండి, మంచి ఆరోగ్యం వారికి అనుగ్రహించండి. తండ్రి దిలీప్ కొరకై ప్రార్థిస్తున్నాం. మరి దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నాడు, ప్రభావం యొక్క సన్నిధి ఆయనతో కూడా ఉంచండి. శ్రావణ కొరకై ప్రార్థిస్తున్నాం, ఉద్యోగం కొరకై ప్రయత్నం చేస్తున్నాడు, ప్రభావం మీ కృప దయచేయండి. మరి రాజేష్ కొరకు, సుధీర్ కొరకు, తండ్రి జోసెఫ్ కొరకై ప్రార్థిస్తున్నాం. మరి దినకర కొరకై ప్రార్థిస్తున్నాం, వారి యొక్క చదువుల విషయంలో సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి సహోదరు రేణుకమ్మ కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభావ మీ సన్నిధికి క్రమంగా రావడానికి సహాయం దయచేయండి. వారి కుమార్తె మనీషా తండ్రి మనీషాకు సంతానం అనుగ్రహించండి. సహోదరు సుజాతమ్మ కొరకై, సహోదరు బుజ్జమ్మ కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభావ కనికరించండి. ఆమె కుమారుడు వినయ్ కొరకై ప్రార్థిస్తున్నాం, నవీన్ కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభావ మరి ఉద్యోగంలో సెలెక్ట్ అవ్వడానికి సహాయం దయచేయండి. సుజాతమ్మ కొరకు, సహోదరుడు కొరకై ప్రార్థిస్తున్నాం. వారు చేసే పనిని దీవించండి. వారి పిల్లల తండ్రి మరి జోయల్ కొరకు, మరి జెస్సీ కొరకు, నిస్సీ కొరకై ప్రార్థిస్తున్నాం. వారి యొక్క చదువుల విషయంలో సహాయం దయచేయండి. సోదరు శాంతమ్మ కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభు కనికరించండి, ఆమె చేసే పనిని దీవించండి. సోదరు లలితమ్మ కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభు తండ్రి వారు చేసే పరిచర్యను దీవించండి, వారి 2 కుమార్తెలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. సోదరు పద్మరాజ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు మీ కృప దయచేయండి, వారి తల్లి గారికి మంచి ఆరోగ్యం దయచండి, పిల్లల యొక్క ఉద్యోగాల్లో తోడుగా నడిపించండి. సోదరు లక్ష్మమ్మ గారి కొరకై ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్నారు, వృద్ధాప్య బలహీనతలు తీసివేయండి, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. తన మరి సోదరు సుభాషిణి గారి కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభు కనికరించండి, ఆమె చేసే ఉద్యోగాన్ని మీరు దీవించండి, వారి పిల్లల యొక్క చదువుల విషయంలో సహాయం దయచండి. సోదరుడు గోపన కొరకు, పద్మకు కొరకై ప్రార్థిస్తున్నాం. మరి అన్న చేసే పనిని దీవించి ఆశీర్వదించండి, మరి పద్మకు మంచి ఆరోగ్యం దయచేయండి. సోదరుడు వేణు బ్రదర్ కొరకై కూడా ప్రార్థిస్తున్నాం. అన్న యొక్క ఉద్యోగం రాకపోకలో తోడుగా నడిపించండి. తండ్రి వారి కుమారుడు కంటి విషయమై ప్రార్థిస్తున్నాం. ప్రభావ మీరు ముట్టి స్వస్థపరచండి, సహోదరికి మంచి ఆరోగ్యం దయచేయండి. తన వినయ్ కొరకు, కెజయ కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభావ వారు మీ సన్నిధికి రావడానికి వారికి సహాయం దయచేయండి, నేర్పించండి. వారి యజమానుడు కూడా
మరి ఆదివారం వారికి పరమిష్టించినట్లుగా సహాయం దయచేయండి. తండ్రి సోదరుడు అంకయ్య కొరకు నాగమణి కొరకై ప్రార్థిస్తున్నాం. తండ్రి వారి కుటుంబంలో ఉన్నటువంటి కలవరాన్ని తీసివేయండి, సమాధానం దయచేయండి. మరి అంకయ్య తండ్రి మరి మీ సన్నిధి నుంచి దూరం అయినాడు ప్రభావ, మీరు తిరిగి సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. వారి యొక్క పిల్లల చదువుల విషయంలో సహాయం దయచేయండి. తన సోదరు పద్మమ్మ కొరకై ప్రార్థిస్తున్నాం. ఆమె గురించి విశ్వాసాన్ని బట్టి నీకు వందనాలు. సోదరు వాళ్ళ కుమారుడు పుష్పరాజు కొరకు, కోడల కొరకై ప్రార్థిస్తున్నాం. వారికి రక్షణ దయచేయండి, వారి కుటుంబాన్ని దీవించండి. మరి ప్రవీణ్ కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రవీణ్కి రక్షణ దయచేయండి. తర్వాత తండ్రి మరి వివాహం కొరకు ఎదురు చూస్తున్నాడు, మంచి సంబంధాన్ని మీకు కుదుర్చమని ప్రార్థిస్తున్నాం. సోదరు కిషోర్ కొరకు తండ్రి ప్రార్థిస్తున్నాం. ప్రభు తండ్రి తిరిగి లోకంలో ఉన్నాడు తండ్రి, మీరు ఆయనతో మీరు మాట్లాడండి, పురుకొల్పండి, హెచ్చరించండి. తిరిగి కుటుంబంగా కలిసి ఆరాధించటకు తండ్రి ఆయనను ప్రోత్సహించమని, ఆయన హెచ్చరించమని మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. ప్రసూన కొరకై ప్రార్థిస్తున్నాం. ఆమె చేసే పనిని దీవించి ఆశీర్వదించండి. ప్రభుత్వాన్ని మంచి ఆరోగ్యం దయచేయండి. మరి లేఖన కొరకు ప్రశాంత్ కొరకై ప్రార్థిస్తున్నాం. వారి యొక్క చదువుల విషయంలో సహాయం దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి. సహోదరుడు తండ్రి మరి రత్నం కొరకు, రాము కొరకై ప్రార్థిస్తున్నాం. రత్నం కొరకు మరి జయమణి కొరకు, వారి పిల్లల కొరకై ప్రార్థిస్తున్నాం. మరి రాము కొరకు, చాముండేశ్వరి కొరకు, మరి తండ్రి మరి జాన్ రిబుకా కొరకై మేము ప్రార్థిస్తున్నాం. మరి అనిల్ కొరకు, శ్రీలత కొరకై ప్రార్థిస్తున్నాం. తండ్రి వారు చేసే పనిని దీవించి ఆశీర్వదించండి. శ్రీలతకు సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సహోదరుడు దానం బ్రదర్ కొరకు, సహోదరి కొరకై ప్రార్థిస్తున్నాం. అనేక ఉద్యోగులు తోడుగా నడిపించండి, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, ఆశ్చర్యాన్ని దీవించండి. మరి సహోదరుడు వెంకటరమణయ్య కొరకు, తండ్రి సహోదరు సుజాతమ్మ కొరకై ప్రార్థిస్తున్నాం. వారు చేసే బిజినెస్ని దీవించండి. వారి కుమారుడు సతీష్ యొక్క వివాహ జీవితాన్ని ఫలింపచేయండి. వారి చిన్న కుమారుడు సుకుమార్ కొరకు తనని ప్రార్థిస్తున్నాం. వివాహం కొరకై మీరు సిద్ధపరచండి. సహోదరు గీతమ్మ కొరకై ప్రార్థిస్తున్నాం. తండ్రి మరి 2వ తేదీ జూలై 2వ తేదీ మరి కుమార్తె వివాహం ఉంటుండగా తండ్రి ఆ వివాహం కొరకై కుటుంబాన్ని సిద్ధపరచండి. ఆర్థిక వనరులు కూడా మీరు సమకూర్చమని మేము ప్రార్థిస్తున్నాం. సహోదరు లినోరా కొరకై ప్రార్థిస్తున్నాం. ఆమె చేసే ఉద్యోగాన్ని దీవించండి, రాకపోకల తోడుగా నడిపించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. సహోదరుడు తండ్రి మరి కుమారన్న కొరకు, ఉషక్ కొరకై ప్రార్థిస్తున్నాం. అన్న యొక్క ఉద్యోగంలో తోడుగా నడిపించండి. మరి కుమారులకు వివాహం కొరకై కూడా ప్రార్థిస్తున్నాం, మంచి సంబంధాలను కుదుర్చమని ప్రార్థిస్తున్నాం. సోదరుడు అంకయ్య కొరకు, అలేఖ్య కొరకై ప్రార్థిస్తున్నాం. వారు చేసే వ్యవసాయాన్ని దీవించండి, వారి యొక్క ఆటోను దీవించండి. వారి తండ్రి మరి ఇల్లును మరి రెనోవేషన్ చేసుకుంటుండగా తండ్రి మీ కృప దయచేయండి. ఆకాశ్ అశోక్ను దీవించండి. రాకాబాబు కొరకై ప్రార్థిస్తున్నాం. వారు చేసే పరిచర్యను, వారు చేసే వ్యవసాయాన్ని దీవించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. మరి బాలయ్య కొరకు, లక్ష్మమ్మ కొరకై ప్రార్థిస్తున్నాం. తండ్రి వారు చేసే వ్యవసాయాన్ని దీవించండి, బాలయ్యకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి సహోదరుడు ప్రభు తండ్రి ప్రకాష్ అన్న కొరకై ప్రార్థిస్తున్నాం. అన్న చేసే పనిని దీవించి ఆస్వాదించండి. సహోదరి వల్లెమ్మ కొరకై ప్రార్థిస్తున్నాం. మరి కంటి ఆపరేషన్ చేసుకోవాలని ఆలోచన కలిగి ఉంటుండగా తండ్రి సహాయం అనుగ్రహించండి. అనేక కుమారుడు కొరకై ప్రార్థిస్తున్నాం. వారికి తండ్రి వివాహాల కొరకై మరి ప్రయత్నాలు చేస్తున్నారు, మంచి సంబంధాల మీద కుదర్చండి, మీ యొక్క నామాన్ని మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నాం. మరి వెంకటేష్ కొరకై ప్రార్థిస్తున్నాం. తండ్రి ప్రభా రక్షణలోకి నడిపించండి, ఆయన చేసే ఉద్యోగాలను దీవించండి. అపర్ణ కొరకు, ఆమె బిడ్డ కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభా మీ కృపను అనుగ్రహించండి. సహోదరు ప్రసాద్ కొరకు, సుభాషిణి గారి కొరకై ప్రార్థిస్తున్నాం. వారు చేసే బిజినెస్ని దీవించి ఆశీర్వదించండి. ప్రభా వారికి కొన్ని అప్పులు రావాలి, వాటి కొరకై కూడా ప్రార్థిస్తున్నాం. వారు తిరిగి తండ్రి మీరు అప్పులు తిరిగి ఇవ్వడానికి సహాయం దయచేయండి. తన కార్తీక్ మరి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. ప్రభు కనుక రాకపోకల తోడు నడిపించండి. తన మీ చిత్తమైనట్లయితే మరొక కంపెనీకి మారాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రభు సహాయం దయచేయండి. మరి కార్తీక్ తండ్రి చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు, చెడు ప్రవర్తనకు లోను కాకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం. సరే సులోచనమ్మ గారి కొరకై ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యాన్ని, షుగర్ బీపీని కంట్రోల్ చేయండి. సోదరు సునందనమ్మ కొరకై ప్రార్థిస్తున్నాం. తండ్రి వారు మరి పిల్లల కొరకై ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కనికరించండి. ఆమె గర్భాశయాన్ని మీరు ముట్టండి, స్వస్థపరచండి. మంచి ఆరోగ్యాన్ని దయచేసి వారికి సంతానం దయచేయండి. వారు చేసే ఆ మెకానిక్ షాప్ను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి మీద ఆశ్రమైన మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మరి ఇంతవరకు కూడా మీ యొక్క నామాన్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ మీ సన్నిధిలో కొనసాగిపోయే మహాకృప మీరు మాకు అనుగ్రహించినారని కొందనాలు. మరి మిగిలిన జీవితం కూడా మీ యొక్క నామాన్ని మహిమపరిచే వారంగా, ఘనపరిచే వారంగా ఉన్నట్లుగా మీరు దీవించండి. మేము చేసే ప్రతి ప్రార్థన
మీరు ఆలకించి అంగీకరించి సఫలం చేయండి. మేము చేసే పనిని దీవించమని ప్రార్థిస్తున్నాం. మరి ఇంతవరకు తండ్రి మరణతా ప్రార్థనా మందిరం పట్ల మీరు చేసిన అనేక మేలులు బట్టి స్తుతిస్తూ కనపరుస్తున్నాం. మరి వెసలి కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి, కనికరించండి. ఆయన చేసే పరిచర్యను దీవించండి. ఆయన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిను యేసుక్రీస్తు నామంలో తీసివేయమని ప్రార్థిస్తున్నాం. మరి పిల్లలిద్దరిని కూడా మీరు దీవించండి, వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలును బట్టి స్తుతిస్తూ కనపరుస్తూ మా ప్రభును మా రక్షకుడును యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున అందరికీ వందనాలు. మా కాపరి అయినందున మాకు ధైర్యముగా ఉన్నది పాట పాడుకున్నాం. మా కాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది, మా సంపదవైనందున మాకు సమృద్ధిగా ఉన్నది. మా కాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది, మా సంపదవైనందున మాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణవైనందున నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది. కాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది, మా సంపదవైనందున మాకు సమృద్ధిగా ఉన్నది. ధైర్యము కోల్పోయినా భయముతో మది నిండినా, చీకటిలే కమ్మినా ఇక సాగలేవని తెలిసినా, ధైర్యము కోల్పోయినా భయముతో మది నిండినా, చీకటి గమ్మినా ఇక
సాగలేమని తెలిసిన మా పితరులను నడిపించిన నీ సామర్థ్యము మాకు తెలిసిన మా పితరులను నడిపించిన నీ సామర్థ్యము మాకు తెలిసిన మాకు ధైర్యముగానున్నది ఎంత నెమ్మదిగా ఉన్నది మాకు ధైర్యముగానున్నది ఎంత నెమ్మదిగా ఉన్నది మా కాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది మా సంపదవైనందున మాకు సమృద్ధిగా ఉన్నది నిరీక్షణవైనందున నెమ్మదిగా ఉన్నది ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది మా కాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది మా సంపదవైనందున మాకు సమృద్ధిగా ఉన్నది ఎండిన మా బ్రతుకును నీటి ఊటగా మార్చిన నూతన పురములో మా పేరు రాసిన ఎండిన మా బ్రతుకును నీటి ఓటగా మార్చిన నూతన పురములో మా పేరు రాసిన మేఘస్తంభముగా నడిపించిన నీ మహిమను చూపించిన మేఘస్తంభముగా నడిపించిన నీ మహిమను చూపించిన నీకు ఏకమవ్వాలని నిరీక్షణ మాకున్నది నీకు ఏకమవ్వాలని నిరీక్షణ మాకున్నది మా కాపరివైనందున మాకు ధైర్యముగానున్నది మా సంపదవైనందున మాకు సమృద్ధిగా ఉన్నది నిరీక్షణవైనందున నెమ్మదిగా ఉన్నది ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది కాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది మా సంపదవైనందున మాకు
కోల్పోయినా భయముతో మరి నిండినా చీకట్లే కమ్మినా అయిగా సాగలేమని తెలిసినా ధైర్యము కోల్పోయినా భయముతో మరి నిండినా చీకట్లే కమ్మినా అయిగా సాగలేమని తెలిసినా మా పితరులను నడిపించిన నీ సామర్థ్యము మాకు తెలిసిన మా పితరులను నడిపించిన నీ సామర్థ్యము మాకు తెలిసిన మాకు ధైర్యముగానున్నది ఎంతో నెమ్మదిగా ఉన్నది మాకు ధైర్యముగానున్నది ఎంతో నెమ్మదిగానున్నది